అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ సంబంధించి మనకి 13th అంటే ఈరోజు ఎగ్జామ్ అనేది జరిగింది. ఎగ్జామ్లో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, మ్యాథ్స్ పరంగా ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయో ఆ టాపిక్స్ని మీరు రివిజన్ చేస్తే ఎక్కువ స్కోర్ అనేది వస్తుంది. వాటిని బేస్ చేసుకొని మీకు ఇవన్నీ అందిస్తున్నాను. ఈరోజు మనకి మెన్సురేషన్ 3Dలో క్వశ్చన్స్ వచ్చాయని స్టూడెంట్స్ అయితే చెప్పారు. క్యూబు అదేవిధంగా స్పియర్ వీటి మీద క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు. కంపల్సరీగా ఇవి మీరు ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. ఎగ్జామ్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అదేవిధంగా టైమ్స్ మీద ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయన్నారు. ఒకసారి చూసుకోండి, వాటి మీద కూడా మీకు వీడియో అనేది వస్తుంది. ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా? ఇవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఇక్కడ మోడల్స్ అన్నీ కవర్ చేస్తూ మీకు రివిజన్ కొరకు ఇస్తున్నాను. ఈ వీడియోని చూసి జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్తే వీటిలోంచే మోడల్స్ అనేది వస్తాయి. ఈజీగా మీరు ఎగ్జామ్లో రాయొచ్చు. ఓకేనా? ఇక వీడియో లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి, ఒక హైప్ ఇవ్వండి. నలుగురికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకొకటి, ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీది ఏ షిఫ్ట్, ఏ రోజు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి, అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జీకే కానీ మీకు గుర్తున్నటువంటి క్వశ్చన్స్ని కామెంట్లో రాయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోస్లో స్టూడెంట్స్కి చెప్పడానికి ఉపయోగపడతాయి. మ్యాక్సిమం మీరు మ్యాథ్స్, రీజనింగ్ వీటిలో ఏ టాపిక్స్ వస్తున్నాయో వాటిలో ఏ క్వశ్చన్స్ మీకు గుర్తుంటే, ఆ వాల్యూస్ కూడా గుర్తుంటే కామెంట్ సెక్షన్లో ఆ లిస్ట్ అంతా రాయండి. స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోస్లో వాళ్ళకి చెప్పడానికి బాగుంటుంది. ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయో వాళ్ళకి చెప్పడానికి బాగా ఉపయోగపడతాయి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. సో వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఘనం యొక్క ఘన పరిమాణం 729 అయితే దాని మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత? మొత్తం ఉపరితల వైశాల్యం అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అనమాట. మనకేమి ఇచ్చారు? క్యూబ్ యొక్క ఘన పరిమాణం, క్యూబ్ యొక్క వాల్యూమ్ అనేది ఇచ్చారు. క్యూబ్ వాల్యూమ్ ఇచ్చారంటే వాల్యూమ్ ఫార్ములా ఏంటండి? అసలు వాల్యూమ్ ఫార్ములా, క్యూబ్కి సంబంధించి వాల్యూమ్ ఫార్ములా ఏ క్యూబ్ విలువ ఇచ్చారు 729 అనమాట. అయితే ఏ విలువ ఎంత? క్యూబ్ విలువ అవతలకి వెళ్తే 3√3 729. 729 అనేది ఏ క్యూబ్ అండి? 9 క్యూబ్, అంతే కదా. సో ఏ విలువ ఎంత? 9 అనమాట. ఇప్పుడు ఏ విలువ వచ్చింది? ఈ ఏ విలువ ఎందుకు తీసుకున్నాం అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవడం కోసం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 6a² కదా, = 6 × a అంటే ఎంత? 9 అనమాట. = 6 × 9² అంటే 81 అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి, 6 × 81 మనం చేయండి. 6 ఎంత? 48, 6 1 6, 486. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇలాగా చెయ్యాలి. ఓకేనా? ఇక్కడ మనకేంటి? క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా తెలియాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా తెలియాలి. మీకు గత వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను, మెన్సురేషన్ అనేది కంపల్సరీగా ఫార్ములాస్ అనేది తెలియాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా చాలా ఈజీగా చేయొచ్చు. 18 × 11 × 6 సెంటీమీటర్ల కొలతలు గల ఒక లోహ దీర్ఘఘనాన్ని కరిగించి 3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఎన్ని చిన్న గోళాలను తయారు చేయవచ్చు? అడిగింది ఏంటి? మనం కనుక్కోవాల్సింది ఏంటి అనేది ఒకసారి మీరు జాగ్రత్తగా క్వశ్చన్ చదివేటప్పుడే మీరు అర్థం చేసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు మనకి చిన్న గోళాలు కనుక్కోవాలి. ఎన్ని చిన్న గోళాలు తయారు చేయవచ్చు అని అడిగారు. మనకి క్యూబాయిడ్ ఇచ్చారు, స్పియర్ ఇచ్చారు. కాబట్టి ఈ రెండింటికి సంబంధించిన వాల్యూమ్స్ కంపల్సరీగా మీకు తెలియాలి. వాల్యూమ్ ఫార్ములా అనేది తెలియాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్పియర్స్ కనుక్కోవడానికి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అనేది మనం వేస్తేనే నెంబర్ ఆఫ్ స్పియర్స్ అనేది కనుక్కుంటాం. ఓకేనా? కాబట్టి చూడండి, ఫస్ట్ నెంబర్ ఆఫ్ స్పియర్స్ ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అనమాట. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అంటే L × B × H బై వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అంటే 4/3 πr³. చాలామంది 4/3 πr² వేస్తుంటారు. ఎందుకంటే πr² అంటే స్క్వేర్కి సంబంధించి కదా. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి πr² వేస్తారు, కానీ క్యూబ్ వాల్యూ. ఓకేనా? πr³ అండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. L × B × H ఇచ్చారు 18 11 6. కాబట్టి 18 11 6 బై 4/3 ఇంటూ π అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే ఏంటి? మనకి ఇది మొత్తం ఏంటి? మనకి స్పియర్కి సంబంధించిన ఫార్ములా వాల్యూమ్ అనేది. ఓకేనా? వాల్యూమ్ ఆఫ్ స్పియర్. కాబట్టి స్పియర్కి సంబంధించి ఎన్ని సెంటీమీటర్స్ ఇచ్చారు? 3 సెంటీమీటర్స్ ఇచ్చారు. కాబట్టి 3 మనకి క్యూబ్ ఉంది కదా, కాబట్టి క్యూబ్ వేసుకున్నాం. దీన్ని సాల్వ్ చేయండి. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. వచ్చిందే ఆన్సర్ అనమాట. ఓకేనా? ఇక్కడ రాస్తున్నాను చూడండి, క్యాన్సిల్ చేసి రాస్తాను.
దీన్ని వరుసగా మీరు క్యాన్సిల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 క్యూబ్ ఉంది, ఇక్కడ బైలో ఒక 3 ఉంది. ఈ 3 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఎంత ఉంటుంది? స్క్వేర్ ఉంటుంది. ఓకేనా, 3 క్యాన్సిల్ అయితే ఇప్పుడు 3 స్క్వేర్ అంటే 9. ఓకేనా, 9 అంటే 9 ఒకట్లు. ఓకేనా, ఇక్కడ రాస్తాను చూడండి, 18 ఇంటూ 11 ఇంటూ 6 ఇంటూ ఈ 7 ఉంది కదా, బై 7 పైకి వెళ్తే ఇంటూ ఇక్కడ 7 అవుతుంది, బై ఇక్కడ 4 ఇంటూ 22 ఇంటూ ఇక్కడ ఏంటి 9 ఉంటుంది. 3 స్క్వేర్ కాబట్టి, ఎందుకంటే ఈ 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు 9 ఒకట్లు 9 రెండ్లు, 11 ఒకట్లు 11 రెండ్లు. నెక్స్ట్ ఇక్కడ 4 ఇంటూ 2 మిగిలింది, కింద ఎంత 4 ఇంటూ 2 అనేది మిగిలింది, పైన 2 ఇంటూ 6 ఇంటూ 7 మిగిలింది. ఇక్కడ చూడండి 4 ఇంటూ 2, ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోద్దిగా. ఇప్పుడు చూడండి 2, ఇలా మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఓవరాల్గా మీరు క్యాన్సిల్ చేస్తే 14 అనేది ఆన్సర్ వస్తుందండి. జాగ్రత్తగా మీరు క్యాలిక్యులేట్ చేస్తే 14 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా చేయాలి. క్వశ్చన్ చేసే విధానం తెలిస్తే క్యాలిక్యులేషన్ నిదానంగా చేసుకున్నా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. కానీ ఆ క్యాలిక్యులేషన్ కూడా చాలా స్పీడ్గా చేయాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా చాలా ఈజీగా చేయొచ్చు. 12 ఇంటూ 9 ఇంటూ 8 మీటర్ల కొలతలు గల ఒక గదిలో ఉంచగల అత్యంత పొడవైన కర్ర లేదా రాడ్ యొక్క పొడవు ఎంత? ఓకేనా, అత్యంత పొడవైన కర్ర ఎలా ఉంచగలుగుతాం? ఇప్పుడు ఒక రూమ్ తీసుకుందామండి. ఒక రూమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రూమ్ అనుకోండి. ఓకేనా, ఈ రూమ్లో ఇలా ఒక కర్రను ఉంచాం. ఓకేనా, ఇలాగా ఒక కర్రను ఉంచాం, ఇలాగా ఒక కర్ర అనేది ఉంచడం జరిగింది. వీటిల్లో పెద్దగా ఏ కర్ర ఉంటుంది? ఈ 2 కర్రలు ఉండవు. ఈ రెండింటి కంటే ఈ వైడ్ యాంగిల్ ఏదైతే మనకి డయాగ్నల్గా ఇక్కడ ఇచ్చామో ఈ డయాగ్నల్గా ఇచ్చినటువంటి కర్రే చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి మనకి వాడు ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు అనమాట, అత్యంత పొడవైన కర్ర యొక్క పొడవు ఎంత అంటే సింపుల్గా డయాగ్నల్ కనుక్కోమని చెప్తున్నాడు. సో మనకి ఏంటి ఇక్కడ 12, 9, 8, 12 ఇంటూ 9 ఇంటూ 8. ఇక్కడ మీరు గమనిస్తే మనకి ప్రతి ఇచ్చినటువంటి విలువలన్నీ సమానంగా ఉన్నాయా? ప్రతిదీ. కానీ ఇక్కడ చూడండి, ప్రతి విలువలు సమానంగా ఉన్నాయా? లేవు. 12, 9, 8 అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఇది క్యూబైడ్ అని అర్థమవుతుంది. ఓకేనా, దీంట్లో మనకి డయాగ్నల్గా కర్ర అనేది పొడవుగా ఉంచగలుగుతాం. డయాగ్నల్గా ఒక కర్రని, అత్యంత పొడవైన కర్ర డయాగ్నల్గా ఉంచగలుగుతాం. కాబట్టి క్యూబైడ్కి సంబంధించి డయాగ్నల్ ఫార్ములా ఏంటి? ఫార్ములా ఏంటి చెప్పండి? D √ L² + B² + H². దీన్ని కనుక్కోవడమే. ఓకేనా, ఇదంతా చెప్పడం కోసం, మీకు అర్థం కావడం కోసం ఇంతసేపు చెప్పాను. మనకి ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి విలువలను బట్టి ఇది క్యూబైడ్ అని తెలియాలి. ఇందులో కూడా అత్యంత పొడవైన కర్ర అంటే డయాగ్నల్ అని తెలియాలి. ఓకేనా, ఇప్పుడు = ఇక్కడ చూస్తే L² అంటే ఏంటి? 12² + 9² + 8². ఇది మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయండి. 12² అంటే 144 + 9² అంటే 81 + 8² అంటే 64. మొత్తానికి రూట్ విలువ ఉంది. వీటన్నిటిని కూడండి, కూడితే ఏమొస్తుంది? మనకి 289 అవుతుంది. √289 అంటే ఏంటి? √289 అంటే 17². ఓకేనా, ఆన్సర్ ఏంటి? 17. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ని చాలామంది అంటే బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఏం చేస్తారు తెలుసా? చూడగానే క్వశ్చన్ ఆన్సర్ చేసి వెళ్ళిపోతారు. ఓకేనా, అంత ఈజీగా చేయొచ్చు ఈ క్వశ్చన్ని. ఓకేనా, బేసిక్ మెథడ్లో చేయొద్దు, వీటిని చాలా స్పీడ్గా చేసే మెథడ్స్ ఉన్నాయి, వాటిని చెప్తాను. దీన్ని మనం రేషియో మెథడ్లో చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఒక గోళం యొక్క వ్యాసార్థాన్ని 10% పెంచితే దాని కణపరిమాణంలో వచ్చే శాతం పెరుగుదల ఎంత? ఇక్కడ పర్సంటేజీ పెరుగుదల శాతం అనేది అడుగుతున్నారు. ఓకేనా, శాతం పెరుగుదల ఎంత? పర్సంటేజీ ఇంక్రీజ్ వాల్యూ అడుగుతున్నారు. కాబట్టి దీన్ని మనం ఎలా కనుక్కోవాలంటే మనకి ఇచ్చినటువంటి పర్సంటేజ్ని తీసుకోండి. ఓకేనా, 10% పెంచితే అన్నాడు, తగ్గిస్తే కాదు పెంచితే అన్నాడు. కాబట్టి 10% అంటే దాన్ని రేషియోలోకి మార్చండి. 1/10 కదా, 10% అంటే 1/10 అంటే మనకి పాత విలువ ఎంత? పాత రేడియస్ అనేది 10 అయితే కొత్తది ఎంత అంటే 11 అనమాట. ఓకేనా, పాతది 10 అంటే కొత్తది 11. ఎట్లా? 1/10. ఓకేనా, అంటే 1 పెరిగింది అని అర్థం. 1/10 అంటే ఎంత పెరిగింది? 1 పెంచితే అని అర్థం, దాని అర్థం 10% అంటే. కాబట్టి 10, 11. ఓకేనా, పాతది ఇది కొత్తది.
ఇప్పుడు దీన్ని బట్టి మనం రేషియో మెథడ్లో చేద్దాం. ఎందుకంటే అక్కడ ఏం అడిగారు, దాని ఘన పరిమాణంలో వచ్చే శాతం పెరుగుదల ఎంత అన్నారు. ఘన పరిమాణంలో వచ్చే శాతం పెరుగుదల అంటే గోళం, ఓకేనా. స్పియర్లో మనకి ఏంటి ఫార్ములా 4/3 పై ఆర్ క్యూబ్. వీటిలో పై కానీ 4/3 వీటన్నిటిని కొట్టేయండి, ఓకేనా. మిగిలిందేంటి పై ఆర్ క్యూబ్, ఆర్ క్యూబ్ మాత్రమే ఉంది. ఆ ఆర్ క్యూబ్ని మనకి దీనికి క్యూబు వేయండి. ఇది రేషియో కాబట్టి రేషియోలో రాసుకోండి, ఓకేనా. 10 క్యూబ్ అంటే 1000, 11 క్యూబ్ అంటే 1331. ఇప్పుడు 1000 కంటే ఎంత పెరిగింది, 331 పెరిగింది, ఓకేనా. ఎంత పెరిగిందో దానిపై మనకి శాతం పెరుగుదల అంటే పెరిగినటువంటి విలువ కనుక్కోవడానికి ఎంత పెరిగిందో ఆ పెరిగింది బై ఇనిషియల్ వాల్యూ ఎంత 1000, ఓకేనా. పర్సంటేజ్ కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 100 వేయాలి, ఓకేనా. 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 331 బై ఇక్కడ 10 ఉంటుంది, బై 10 ఉందంటే 33.1 అని అర్థం. అంటే 33.1% అనేది పెరిగింది. 33.1% ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక స్తూపం మరియు శంకువు సమాన వ్యాసార్థం మరియు సమాన ఎత్తులు కలిగి ఉన్నాయి. స్తూపం ఘనపరిమాణం 180 సెంటీమీటర్లు అయితే శంకువు ఘనపరిమాణం ఎంత? శంకువు ఘనపరిమాణం అనేది కనుక్కోవాలి మనం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి సమాన వ్యాసార్థం సమాన ఎత్తు ఇలా అడిగితే దీన్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఎలాగో చెప్తాను చూడండి. సింగిల్ స్టెప్లో క్వశ్చన్ అనేది అయిపోద్ది. ఎప్పుడైనా రేడియస్ హైటు సమానం ఉంటే స్తూపంలో 3వ వంతు శంకు అనేది అవుతుంది, శంకు అనేది ఉంటుంది, ఓకేనా. స్తూపంలో 3వ వంతు శంకు అనేది ఉంటుంది. సింపుల్గా మీరు ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా. లేదు మేము నార్మల్గా చేస్తామంటే దానిలో అక్కడ చేసినా కానీ మీకు ఇలాగే ఆన్సర్ అనేది వస్తుంది. ఫస్ట్ నార్మల్గా ఎలా చేస్తారంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ తీసుకుంటారు, వాల్యూమ్ ఆఫ్ కోన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత డైరెక్ట్ డెరివేషన్ చేస్తే నేరుగా మనం భాగించినట్లయితే వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అనమాట, ఓకేనా. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఏంటి, మనకి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏంటి, వీటి యొక్క ఫార్ములాస్ ఏంటి అనేది మనం చూసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు చూడండి, మనకి వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ 1/3 ఇంటూ ఎంత ఇచ్చారు, 180 ఇచ్చారు కాబట్టి ఆ 180 ఇక్కడ రాసుకుంటున్నాను, ఓకేనా. మనకు కనుక్కోమంది శంకువు ఘనపరిమాణం. ఇక్కడ మనకి ఈ శంకువు ఘనపరిమాణం ఫర్ ఎగ్జాంపుల్ x అనుకోండి. ఇప్పుడు 3 1 3 6 ఆన్సర్ ఎంత 60. ఫైనల్గా సింపుల్ ఆన్సర్, ఓకేనా. ఇది నార్మల్ మెథడు ఫార్ములా బేస్డ్గా. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈజీగా సింగిల్ స్టెప్ అని. ఎప్పుడైతే రేడియస్ కానీ హైట్ కానీ సమానంగా ఉంటే స్తూపంలో 3వ వంతు శంకు అనేది ఉంటుంది. ఈ పాయింట్ మీకు గుర్తుంటే కోన్ ఈజ్ ఈక్వల్ టు సిలిండర్/3 అనమాట. సిలిండర్/3, సిలిండర్ అంత ఇచ్చారు 180/3 అంటే 60. ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ 60 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2 మీటర్ల భుజం కలిగిన ఒక మూసి ఉన్న ఘనకారం అంటే క్యూబు పెట్టె బాహ్య ఉపరితలానికి రంగు వేయడానికి చదరపు మీటర్కు 5 రూపాయల చొప్పున అయ్యే మొత్తం ఖర్చు ఎంత? మొత్తం ఖర్చు కనుక్కోవాలండి. మొత్తం ఖర్చు కనుక్కోవాలంటే ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు చూడండి. మనకి క్యూబుకు పట్టే బాహ్య ఉపరితలానికి రంగు వేయడానికి చదరపు మీటర్కు రంగు వేయడానికి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఓకేనా. రంగు వేయడానికి అంటే అసలు మనకి ఇక్కడ ఏం కనుక్కోవాలి, రంగు వేయాలంటే మొత్తం ఓవరాల్గా అంతా వేయాలి కదా, ఓకేనా. బాహ్యంగా అంటే మొత్తం బయట వైపు మొత్తం వేయాలంటే టోటల్ సర్ఫేస్ ఏరియా, మొత్తం వైశాల్యం అనేది కనుక్కోవాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా దేనికి సంబంధించి ఇక్కడ ఇచ్చింది క్యూబ్ కాబట్టి ఎంత 6a² అనమాట, ఓకేనా. 6a² మనకి ఇక్కడ 6 ఇంటూ ఒక సైడ్ ఇచ్చారు 2 సెంటీమీటర్స్ అంటే 2². 6 ఇంటూ 2² అంటే 4, 6 4 ఎంత 24, అంతే కదా. 24 అనేది వచ్చింది టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు ఇంటూ ఒక్కొక్క దానికి చదరపు మీటర్కి 5 రూపాయల చొప్పున అయ్యే మొత్తం ఖర్చు అన్నారు. ఇక్కడ 24 చదరపు మీటర్లు ఉన్నాయి. ఒక్కొక్క దానికి 5 రూపాయలు అంటే 24 ఇంటూ 5 ఎంత 24 ఇంటూ 5 120, ఓకేనా. ఆన్సర్ అనేది ఆప్షన్ బి 120 అనమాట. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా తెలియాలి. స్టార్టింగ్ ఫస్ట్ ప్రాబ్లం కూడా మనం చేసాం, దాంట్లో కూడా టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కున్నాం. ఏంటి 6a² అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 12 సెంటీమీటర్ల వ్యాసం ఉన్న ఒక పెద్ద లోహం గోళాన్ని కరిగించి 8 సమాన పరిమాణాలు గల చిన్న గోళాలుగా మార్చారు. అయినా ప్రతి చిన్న గోళం యొక్క వ్యాసార్థం ఎంత?
ఇక్కడ 12 సెంటీమీటర్ల వ్యాసం ఇచ్చారండి, వ్యాసార్థం కాదు. తెలుగు మీడియం స్టూడెంట్స్ జాగ్రత్తగా చూడాలి. వ్యాసం వేరు, వ్యాసార్థం వేరు. ఇంగ్లీష్లో వ్యాసముని డయామీటర్ అంటాం, ఓకేనా. వ్యాసార్థాన్ని రేడియస్ అంటాం. మనకి వ్యాసం ఇచ్చారు, అది దేనికి సంబంధించి? ఒక పెద్ద లోహ గోళానికి సంబంధించింది, ఓకేనా. లోహ గోళానికి సంబంధించింది, అది కూడా ఒక పెద్దదానికి సంబంధించి 12 సెంటీమీటర్లు ఇచ్చారు. అంటే మనకి బిగ్ రేడియస్ ఎంత అంటే R = డయామీటర్ బై 2 అండి. మనకి డయామీటర్ ఎంత ఇచ్చారు? 12 సెంటీమీటర్లు ఇచ్చారు, కాబట్టి 12/2, 12/2 అంటే 6. రేడియస్ అంతా 6. ఏది? పెద్ద లోహ గోళానికి సంబంధించింది, రేడియస్ 6. మనకి ఫార్ములా బేస్డ్గా చూసుకుంటే మనకి ఏం కనుక్కోవాలి? అయినా ప్రతి చిన్న గోళం యొక్క వ్యాసార్థం ఎంత అని అడిగారు. వ్యాసార్థం కనుక్కోవాలంటే వాల్యూమ్ ఆఫ్ మనకి పెద్ద గోళం యొక్క వాల్యూమ్ = 8 చిన్న పరిమాణం గల గోళాలు అన్నాడు కాబట్టి ఇక్కడ రాస్తున్నాను చూడండి. పెద్ద గోళం సంబంధించిన వాల్యూమ్ = దాన్ని V1 అనుకున్నాను. 8 చిన్న గోళాలు అంటే 8 ఇంటూ ఒక చిన్న గోళాలని V2 అనుకుంటున్నాను, ఓకేనా. ఇలా అనుకోండి. ఇప్పుడు చూడండి, దీన్ని V = 8V2 అనమాట. V1 = 8V2 అంటే V1 అంటే పెద్ద గోళానికి సంబంధించినటువంటి వాల్యూమ్. దీంట్లో మనకి ఇక్కడ ఉన్నటువంటి రేడియస్ ఏంటి? క్యాపిటల్ R క్యూబ్ = 8 ఇంటూ చిన్న గోళం అంటే స్మాల్ r క్యూబ్ అనమాట, ఓకేనా. ఇప్పుడు క్యాపిటల్ R అనేది ఏదైతే ఉందో అది మనకి ఎంత ఇచ్చారు? 6 కనుక్కున్నాం మనం. 6 అనేది వచ్చింది. ఇక్కడ రాస్తాను చూడండి, కన్ఫ్యూజ్ కాకుండా. 6 క్యూబ్ = 8 ఇంటూ R క్యూబ్. ఈ R క్యూబే కదా మనం కనుక్కోవాల్సింది R క్యూబ్. కాబట్టి 6 క్యూబ్ అంటే విలువ ఎంత? 216. ఈ 8 యువతలకు వస్తే /8 అవుతుంది, R క్యూబ్, ఓకేనా. ఇప్పుడు ఈ క్యూబ్ విలువ అవతలకి వెళ్తే 216 యొక్క క్యూబ్ విలువ ఎంత అంటే ఎంత అండి? R క్యూబ్ని చేస్తే మనకి 216 వచ్చింది కదా, /8 వేసుకున్నాం. ఈ 8ని యువతలకు తీసుకొచ్చాం, ఓకేనా. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 27 అనేది వస్తుంది, ఓకేనా. ఈ క్యూబ్ విలువ యువతలకు వస్తే ఎంత అవుతుంది? 27 అంటే ఏ క్యూబ్ విలువ? 3 క్యూబ్ విలువ కదా, కాబట్టి R = 3 అనమాట. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా మీకు తెలియాల్సింది ఏంటంటే మనకి పెద్దది గోళం అనేది ఇచ్చారు, దానికి సంబంధించి వ్యాసము ఇచ్చారు, దాన్ని వ్యాసార్థం తీసుకున్నాం. ఆ వ్యాసార్థం తీసుకొని పెద్దదాని యొక్క వాల్యూమ్ = 8 ఇంటూ 8 చిన్నవి అన్నాడు కాబట్టి 8 ఇంటూ చిన్న గోళాలకు సంబంధించినటువంటి వాల్యూమ్ వేసుకొని దీన్ని బట్టి చేసామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 4 మీటర్లు ఎత్తు మరియు 3 మీటర్ల భూ వ్యాసార్థం కలిగిన ఒక శంకువు అంటే కోను ఆకారపు గుడారాన్ని తయారు చేయడానికి అవసరమైన క్యాన్వాస్ గుడ్డు వైశాల్యం ఎంత? క్యాన్వాస్ గుడ్డ వైశాల్యం ఎంత? మనకి ఇక్కడ ఏమన్నారు? కోన్ ఇలా తీసుకుంటున్నామండి, ఓకేనా. దీంట్లో మనకి ఎంత హైట్ అనేది ఇచ్చారు? 4, ఓకేనా. రేడియస్ ఇచ్చారు, భూ వ్యాసార్థం ఇచ్చారు 3, ఓకేనా. ఈ రెండు ఇచ్చారు. మనకి క్యాన్వాస్ గుడ్డ వైశాల్యం కనుక్కోవాలంటే ఇది కూడా మనకి తెలియాలి. ఇదేంటి? మనకి స్లాంట్ హైట్ L అనమాట. L ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కోవాలి. L = ఏంటి? √R² + H². హైట్ స్క్వేరు ప్లస్ మనకి రేడియస్ స్క్వేరు చెయ్యాలి. రేడియస్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ హైట్ అంతా 3 స్క్వేర్ అంటే 9. 16 + 9 ఎంత? 25. √25 అంటే 5 అనమాట. √25 అంటే 5 కదా, కాబట్టి L అనేది వచ్చింది మనకి 5 వచ్చింది. ఎంత? 5 వచ్చింది. 4, 3, 5. మీరు డైరెక్ట్గా కూడా ఈ 4, 3 తర్వాత అక్కడ ఎంత వచ్చిందో కూడా డైరెక్ట్ చెప్పొచ్చు. ఎలాగంటే మనకి ట్రిపులేట్స్ 3, 4 వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమొస్తుంది? 5 అనేది వస్తుంది, ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇవి వచ్చాయి. మనం ఏం కనుక్కోవాలి? ఇక్కడ మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది కనుక్కోవాలి, ఓకేనా. క్యాన్వాస్ గుడ్డ వైశాల్యం కనుక్కోవాలి అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలని అర్థం అనమాట, ఓకేనా. ఈ క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. మీరు ఇవి ప్రాక్టీస్ చేస్తే ఆ క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు, ఎగ్జామ్లో వచ్చేవి, ఓకేనా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? మనకి πRL, కోనుకు సంబంధించి πRL అనమాట. ఇక πRLలో మనకి ఆప్షన్స్లో చూడండి, పై విలువ ఉంది కాబట్టి పైని మీరు ఏం మార్చొద్దు. π ఇంటూ R అంటే ఎంత? మనకి 3 అండ్ L అంటే 5 = 3 × 5 = 15 π. సింపుల్గా అయిపోయింది కదా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 15 π.
క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఒక స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం 440, దాని వ్యాసార్థం 7, అయితే దాని ఎత్తు అనేది కనుక్కోవాలి, హైట్ అనేది కనుక్కోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రక్కతల వైశాల్యం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, దేనికి సంబంధించి, స్తూపానికి సంబంధించి ఏంటి, 2πRh, విలువ ఇచ్చారు 440. ఇప్పుడు కొట్టేయండి, కొట్టివేస్తే డైరెక్ట్గా కూడా చేయొచ్చు, సరే కొట్టేయండి, 2 1 220 ఎంత వచ్చింది. ఇప్పుడు పై విలువ ఎంత, 22/7, ఓకేనా. 7 సెంటీమీటర్స్ అన్నారు, ఆర్ అంటే ఎంత 7 ఇంటూ హెచ్ కనుక్కోవాలి మనం. 7 7 క్యాన్సిల్, 22 ఇక్కడ 2 22 ఇక్కడ 22 క్యాన్సిల్ అయితే డైరెక్ట్గా హెచ్ ఈక్వల్ టు 10 అయిపోయింది కదా. సో ఆప్షన్ 10 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మీకు ఆల్రెడీ ప్రతిరోజు మ్యాథ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు మెన్సురేషన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి, వాటిలో కూడా మోడరేట్ టు హై లెవెల్ క్వశ్చన్స్ చెప్పాను. అవి కూడా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటే చాలా మంచిది, ఎందుకంటే వాటి మీద కూడా క్వశ్చన్స్ అనేది, అంటే వాటి మీద క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి, అంటే అదే మోడల్స్లో కూడా క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి, అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా. ఇక్కడ చెప్పినవన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళడం మంచిది, ఓకేనా. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఒక దీర్ఘ ఘనాకార నీటి తొట్టి 6 మీటర్ల పొడవు 4 మీటర్ల వెడల్పు కలిగి ఉంది, దానిలో 24,000 లీటర్ల నీటిని పంప్ చేస్తే నీటి మట్టం ఎంత ఎత్తు పెరుగుతుంది, ఎంత ఎత్తు నీటి మట్టం అనేది ఎంత ఎత్తు పెరుగుతుందో కనుక్కోవాలి. దీన్ని కనుక్కోవాలంటే చూడండి, సింపుల్గా కూడా చేయొచ్చు దీన్ని. ఇక్కడ మనకి గమనిస్తే 1000 లీటర్స్ అంటే ఏంటి, 1000 లీటర్స్, ఓకేనా. 1000 లీటర్లు అంటే ఎంత అంటే 1 మీటర్ క్యూబ్, అంతే కదా. అప్పుడు 24,000 లీటర్స్ అంటే ఎంత, 24 మీటర్ క్యూబ్, ఓకేనా. ఇదేంటి మనకి వాల్యూమ్ ఆఫ్ వాటర్ అనమాట, ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ వాటర్. ఇప్పుడు మనకి వాల్యూమ్ ఫార్ములా ఏంటి, మనకి L ఇంటూ B ఇంటూ హెచ్ కదా, ఓకేనా. దీర్ఘ ఘనం అన్నారు కాబట్టి L ఇంటూ B ఇంటూ హెచ్. మనకి వాల్యూమ్ ఎంత ఇచ్చారు, 24 ఇచ్చారు, యువతలో 24 రాసుకోవాలి, ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు L అంటే ఎంత, B అంటే ఎంత, హెచ్, ఓకేనా. ఇవన్నీ మనం రాసుకోవాలి. L అంటే ఏంటి 6, B 4 ఇంటూ హెచ్, ఓకేనా. మనం కనుక్కోమంది ఎత్తే కాబట్టి ఆ ఎత్తుని ఇక్కడ రాసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 24, 6 4 ఎంత 24, కాబట్టి 24 క్యాన్సిల్ అవుతుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, హెచ్ ఈక్వల్ టు 1 మీటర్, ఓకేనా. ఇలాగా చేయాలి, ఓకేనా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, నెక్స్ట్ వీడియోస్లో మీకు ఆ యొక్క డౌట్స్కి సంబంధించి క్లియర్ చేస్తాను. కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఒకవేళ చూస్తున్నట్లయితే మీకు ఏమేమి వచ్చాయో ఎగ్జామ్లో క్వశ్చన్స్ అవి రాయడానికి ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో. స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి, నెక్స్ట్ వీడియోలో వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.